తాజా అంశాన్ని చూస్తున్నాం. నూతన సంవత్సర వేడుకల కోసం మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ వివరాలు తెలపండి. హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముగ్గురిని ఈ రోజు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి కూడా 15 గ్రాములకు సంబంధించి కూడా హెరాయిన్ స్వాధీనం చేస్తున్నట్టు కూడా పోలీసులు వెల్లడించారు. వీరంతా నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి రాజస్థాన్ నుంచి ఇక్కడికి హెరాయిన్ తరలిస్తున్న ఒక సమాచారంతో వారిని పక్క సమాచారంతో కూడా వారి దగ్గర దాడులు నిర్వహించి వారి ఉన్న హెరాయిన్ అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ హెరాయిన్ విలువ దాదాపు కేజీ హెరాయిన్ విలువ దాదాపు ₹1 పైన ఉంటుందని చెప్పి కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే నగరంలో డ్రగ్స్ సంబంధించి కూడా ఎక్కడ కూడా సప్లై కావద్దని చెప్పి కూడా పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైన కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఎక్కడ శివార ప్రాంతాల్లో కానీ తర్వాత పబ్బులు క్లబ్లకు సంబంధించి కూడా ముఖ్యంగా వాటిపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టాము. తర్వాత ఎక్కడ కూడా డ్రగ్స్ ను సరఫరా చేసిన విక్రయించిన వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించడం జరిగింది. అయినప్పటికీ చాప కింద నీరుల ఈ డ్రగ్స్ సంబంధించి కూడా కొంతవరకు విక్రయాలు ఎక్కడెక్కడ జరుగుతున్నా వారిపైన కూడా ఎస్ఓటీ కానీ తర్వాత ఇటు టాస్క్ ఫోర్స్ సంబంధించిన పోలీసులు కూడా దాడులు నిర్వహించి వరుసగా ఆ డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానీ ఇంకా ఈ రోజు అర్ధరాత్రి సమయంలో భారీగా ఎక్కడన్నా డ్రగ్స్ సంబంధించి కూడా సప్లై తర్వాత జరిగే అవకాశం ఉందని ఒక అనుమానంతో కూడా పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. ఈ రోజు పట్టుకున్న 15 గ్రాములకు సంబంధించి కూడా వీరు రాజస్థాన్ కి ఇక్కడ తీసుకువచ్చి కొంతమందికి సప్లై కానీ తర్వాత విక్రయాలు కూడా చేసినట్టు కూడా ఎస్ఓటీ పోలీసు ఎస్ఓటీ పోలీసులు గుర్తించడం జరిగింది. వారికి ఎవరెవరకు విక్రయాలు నిర్వహించారు తర్వాత ఎవరికి సప్లై చేశారని కూడా దానిపైన కూడా ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతున్న తర్వాత ముగ్గురిని అయితే పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న తర్వాత వీరు ఇంకా ముందు నుంచి కూడా అంటే డ్రగ్స్ ఎవరికి సప్లై చేశారు తర్వాత గతంలో కూడా ఇంకెవరికైనా సప్లై చేశారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న దానికి దాదాపు కోట్ల వరకు కూడా వీళ్ళ వద్ద కూడా జరిగింది, కొనుగోలు చేశారని ఒక అనుమానం అయితే పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని విచారణ తర్వాత కూడా వెళ్లిస్తామని చెప్పి కూడా పోలీసులు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ధన్యవాదాలు రమేష్.